హాయ్ అండి అందరికీ ఈరోజు 38 సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇది నార్మల్ బ్లౌజ్ అండి, లైనింగ్ బ్లౌజ్ కాదు. ముందుగా ఆది బ్లౌజ్ తీసుకొని ఇట్లాగా నడుము తీసుకొని కొంచెంగా ఇట్లాగా నడుము లూజ్ కొలుచుకోవాలి. కాజాల పట్టి వదిలేసి కొలుచుకోవాలి. అదిగో చూడండి 28 వచ్చింది. 28 నేను ఇక్కడ రాస్తున్నాను. తర్వాత కింద సమానంగా లేవు కాబట్టి కట్ చేయడానికి కొంచెం గీత గీసుకోవాలండి, తీసేయడానికి వేస్ట్, అది కట్ చేసేస్తాము. తర్వాత పావంగుళం నడుము పట్టీ కోసం గీసుకోవాలి. తర్వాత బ్లౌజ్ని వెనక వైపుకు తిప్పుకొని ఇట్లా టక్స్ల దగ్గర నుంచి షోల్డర్ మీద దాకా పట్టుకొని ఇట్లా స్ట్రైట్గా పెట్టేసి అసలు ఖర్చు గీసుకోవాలి. ఇది 28 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది చిన్న బ్లౌజు. 30 కన్నా పెంచుంటేనేమో పెద్ద బ్లౌజులు, 30 కన్నా చిన్నగా తక్కువ ఉంటేనేమో చిన్న బ్లౌజులు అండి. ఇప్పుడు 28 సైజ్ బ్లౌజ్ కాబట్టి మీరు 4 భాగాలు చేయాలి. ఇట్లా ఎలా ఈజీగా చేసుకోవాలంటే ఇట్లా 28 దగ్గర టేపు పట్టుకొని దాన్ని సగానికి మడుచుకోవాలి. 14 వస్తుంది. ఆ 14ను మళ్ళీ సగానికి మడుచుకుంటే చూడండి 7 వస్తుంది. ఇట్లా అయితే ఈజీగా ఉంటుంది, పాయింట్లతో సహా వస్తుంది. అందుకని ఇలా మడతేసుకుంటే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ 7, 1 ఇంచు టక్స్లు, మళ్ళీ 1.5 ఇంచు ఖర్చు కోసం పెట్టాను. మీరు 2 అంగుళాలు కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి దీనికి పక్క మెడ నెక్ అనేది 2 అంగుళాలే, షోల్డర్ 3. షోల్డర్ ఎక్కువ శాతం ఎవరికైనా 3 ఉంటుందండి. తర్వాత ఏమో చంకదింపు 6. చూడండి మళ్ళీ పైన ఎంత ఉందో చూసుకోవాలి, 5 ఉంటుంది. కింద కూడా సంక దగ్గర కూడా అంతే ఉందో లేదా అని చూసుకొని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుము దగ్గర ఎంత ఉందో, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నడుము దగ్గర ఎంత ఉందో పైన చెస్ట్ దగ్గర కూడా అంతే పెట్టుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ ఖర్చు పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చి వెనకాల వీపు దగ్గర పెట్టుకోవాలి. ఇలా బ్లౌజ్ని తిప్పేసుకొని చూడండి, ఇదిగో మధ్యలో పైనుంచి కింద దాకా నేను డాట్ పెట్టి చూపిస్తున్నాను. ఇలా తీసుకొని ఇలా మడతేసుకొని తీసుకొని అక్కడ పెట్టేసి బ్లౌజ్ మీద పెట్టి అసలు ఖర్చు 2 గుర్తు పెట్టుకోవాలి. నెక్ పైన 2 అంగుళాలు పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 అంగుళాలే పెట్టుకొని గీత గీసుకోవాలి. అంతేనండి, ఇంక మొత్తానికి స్ట్రైట్గా గీత గీసుకోవాలి. చూడండి నెక్, షోల్డర్ 3, చంకదింపు 6 అంగుళాలు. తర్వాత చెస్ట్ నడుము దగ్గర ఉంటుందో సేమ్ అంతే పెట్టాం మనం, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి. అది పెద్ద సైజు బ్లౌజ్కి మారుతుంది. ఇట్లా ఖర్చుకి కూడా గీత గీసుకోవాలి. తర్వాత నెక్ రౌండ్ చేసుకోవాలి. నెక్ ఈ విధంగా రౌండ్ కావాలంటే రౌండ్ చేసుకోవచ్చు, పలక కావాలంటే పలక, అట్లాగా అందులో గీసుకోవచ్చు. నెక్స్ట్ చంక రౌండ్ అండి, 1.25 మాత్రమే. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.25. పెద్ద సైజు బ్లౌజ్కి 1.5 వస్తుంది. ముందు ఈ బ్లౌజ్ చూద్దాము. 1.25 గీసుకొని ఇట్లా రౌండ్ చేసుకొని కట్ చేసుకోవటమేనండి. ఇలా రౌండ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా కింద వేస్ట్ సమానంగా లేదు కాబట్టి కింద వేస్ట్ గీత గీసుకున్నాము, అది తీసేసేయాలి. తర్వాత మార్కింగ్ పక్క నుంచి కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చెయ్యి తిప్పుకుంటూ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. అంతేనండి. ఇప్పుడు మళ్ళీ అసలు ఖర్చు గీత గీసాం కదా, అక్కడ ఒక టక్స్ పెట్టుకుంటే తర్వాత కుట్టేటప్పుడు తెలుస్తానికి బాగుంటుంది. కుట్టేటప్పుడు అర్థమైద్ది అది మీకు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాము, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్.
ఇట్లా రెండో వైపు తీసుకొని ఇట్లా ఫోల్డింగ్స్ మన వైపు నుంచి అటువైపుకి వేసుకోవాలి. ఫోల్డింగ్స్ 4 ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి అన్నీ సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని చెక్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ సమానంగా లేవండి ఇక్కడ నాకు బ్లౌజ్కి, ఒకటి లోపలకు ఉంది చాలా, అందుకని అక్కడ గీత గీసేసుకోవాలి. మళ్ళీ పట్టీ మడుచుకోవటానికి తర్వాత పట్టీ కోసం లోపల వైపు పట్టీ చేతి పని చేస్తాము, లేకపోతే జిగ్జాగ్ చేస్తాము, దానికోసం పెట్టుకోవాలి. నెక్స్ట్ చెయ్యి తీసుకొని ఇక్కడ బ్లౌజ్ మీద పెట్టుకొని అస్సలు లూజు ఖర్చు. నెక్స్ట్ వచ్చేసి పొడవు ఎంత ఉందో అంతే పెట్టుకొని ఖర్చు కోసం పెట్టుకుంటున్నాము. తర్వాత లూజు ఇట్లాగా హ్యాండ్ దగ్గర కుట్టు ఎక్కడ ఉందో అక్కడ లూజ్ తీసుకోవాలి మనం, అక్కడ డాట్ పెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి ఇటు పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. నేను ఆ గీత దాకా చూస్తున్నాను, 9 అంగుళాలు ఉంది. అదే 9 మనం చంక లూజ్ దగ్గర తీసుకోవాలి. 3 డౌను 2 ఒక జాటకే వచ్చినాయండి. కింద ఉన్న పైన ఉన్న 3 అంగుళాల దగ్గరికి పెట్టుకోవాలన్నమాట మనం. ఇప్పుడు 1 ఇంచ్ స్ట్రైట్గా గీసి అక్కడ నుండి క్రాస్గా గీసుకుంటూ వెళ్ళాలి. మీ దగ్గర షేప్ స్కేల్ ఉంటే దాన్ని యూజ్ చేయండి, నా దగ్గర అయితే లేదు. ఇట్లా గీత గీసుకొని ఇప్పుడు అసలుకి ఖర్చు గీత గీసుకొని కింద పట్టి మడుస్తేటప్పుడు అట్లాగే ఉంటే కనపడదండి, లోపలికి వెళ్ళిపోయిద్ది. అందుకని కొంచెం అట్లా గీసుకోవాలి. తర్వాత ఒక అంగుళం లోపలికి తీసుకొని పైన 1 ఇంచ్ దగ్గర నుంచి క్రాస్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా కట్ చేసుకోవటమే. అట్లా వేస్ట్ తీసేసి ఇట్లా గీత మీదే కట్ చేసుకోండి. వేస్ట్ తీసేసి ఇట్లాగా పైనుంచి కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా కట్ చేయాలి. తర్వాత ఖర్చు దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ భుజం పైన ఒక టక్స్, తర్వాత ఓపెన్ చేసి రెండు పార్ట్లకు మాత్రమే క్రాస్ తీసుకోవాలి మనం. చూడండి 2 పార్ట్లకు మాత్రమే క్రాస్ తీసుకోవాలి. ఆ క్రాస్ తీసుకున్న వైపు ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా టక్స్ పెట్టుకుంటే అది మనకి ముందు వైపు అని అర్థము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసిన కళ్ళి ఆ ముక్కలు ఉంటాయి చూడండి, ఓపెన్ వైపు కాకుండా క్లోజ్ వైపు ముక్కలు ఉంటాయి కదా, ఆ వైపు వేసుకోవాలి. 2 సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇట్లా సమానంగా పెట్టేసుకొని ఇక్కడ నేను 2 బ్లౌజులు కలిపి కట్ చేస్తున్నాను. మీరు ఒక బ్లౌజ్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని దాని మీద పరుచుకోవాలి. చూడండి అదిగోండి, పై వైపు చాకలు ముక్క కల్లి నెక్కు ముక్కల కల్లి ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి ఈ విధంగానే పరుచుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగానే పరుచుకోవాలి. చూడండి నెక్స్ట్ ఇంకా బ్లౌజ్కి తగ్గట్టుగా డ్రాయింగ్ వేసుకోవాలి. అది ఎట్లా ఉందో అట్లా ఖర్చు దగ్గర ఒక గీత గీసుకొని ఇట్లా డ్రాయింగ్ వేసుకోవాలి. చూడండి ఈజీగా అర్థమవుతుంది. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఈజీగా కుట్టవచ్చు అన్నమాట, బిగినర్స్ కూడా. ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవాలి. ఖర్చు దగ్గర గీత పెట్టుకున్నాం మనము. నెక్స్ట్ అక్కడ కూడా కటింగ్ పెట్టుకోవడానికి అన్నమాట. నెక్స్ట్ ఆ అంగుళం లోపలికి పెట్టి చంక క్రాస్ తీసుకుంటున్నాము. ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ తీసుకొని ఉక్సుల పట్టీ వైపు మాత్రమే నెక్ కొలవాలండి. ఈ విధంగా ఉక్సుల పట్టీ వైపు తీసుకొని ఖర్చు కూడా పైకి అనుకొని ఖర్చుతో సహా తీసుకొని కొలుచుకోవాలి మనం. చూడండి ఎంత వచ్చిందో, 7.5 వచ్చిందండి. 2 అంగుళాలు తగ్గించి అక్కడ పెట్టేసేయాలి. ఎంత వచ్చినా సరే 10 వచ్చినా కానీ నెక్ 2 అంగుళాలు తగ్గించి పెట్టేయాలి. అట్లా ఎంత వచ్చినా సరే 2 అంగుళాలు తగ్గించి పెట్టేయాలి. ఎందుకంటే 2 అంగుళాలు మళ్ళీ సైడ్ వైపు ఉంది కదా, మొత్తం సరిపోతుంది. ఇట్లా రౌండ్ గీసేసుకోవాలి, రౌండ్ నెక్ కాబట్టి.
నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టీ వైపే తీసుకొని పట్టీ దాకా కింద షేప్ పట్టీ వదిలేసి అక్కడ దాకా పెట్టుకొని అక్కడ మధ్యలో ఖర్చులు టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. చూడండి, అది 1 ఇంచ్ నేను టేప్తో కొలిచి చూపిస్తున్నాను. ఇప్పుడు అక్కడ నుంచి 2.5 అంగుళాలు షేప్ పొడవు చూడడానికి పెట్టుకోవాలి. మళ్ళీ ఈ వైపు ఈపు వైపు వెనక కింద నుంచి 2.5 అంగుళాల దగ్గర గీత గీసుకోండి షేప్ పట్టీ షేప్ కోసము. నెక్స్ట్ వచ్చేసి షేపు పొడవు చూడాలి. ఇట్లా ఈ విధంగా మధ్యలో పట్టుకొని అట్లా లాగకూడదండి. బాగా నేను చూపిస్తాను చూడండి, అట్లా లాగకూడదు. ఊరకలా పెట్టేసుకొని అసలు ఖర్చు దగ్గర గీత గీసుకోవాలన్నమాట. ఈ 2 అంగుళాలు మనం ఎక్కడైతే 2.5 పెట్టుకున్నామో అక్కడే గీత గీసుకోవాలి. ఇప్పుడు టక్స్ చూడండి వాళ్ళకి ఎంత ఉంది అని, ఎంత ఉంటే మనం కూడా అంతే పెట్టాలండి. చూడండి 2.25 ఉంది. నేను ఇక్కడ 2.25 పొడవు, 2.25 లూజు, 2.25 ఉందండి. ఇట్లా 2.25 దగ్గర స్ట్రైట్గా గీత తీసుకొని నెక్స్ట్ ఈ 3 కలిపేస్తున్నాను. అంతేనండి, అంతే అయిపోయింది. నెక్స్ట్ ఈ విధంగా టక్స్ వేసుకోవాలన్నమాట. మెయిన్ టక్స్ అండి అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1.5 ఇంచ్ తీసుకొని అక్కడ ఒక టక్స్ వేయాలి 1.5 ఇంచ్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి 3వ టక్స్ అనమాట, అక్కడ గీసుకోవాలి. ఇప్పుడు గీత గీసుకుందాము. నెక్స్ట్ కట్, అంతేనండి ఈజీగా. చూడండి, ముందు నెక్కు, తర్వాత ఉక్సులు పట్టీ వైపు మాత్రమే ముందు ఉక్సులు పట్టీ వైపు కొలుచుకున్నాము. తర్వాత 2.5 దగ్గర టక్స్లు వేసుకున్నాము. అంతేనండి. చూడండి, 1కి 2 సార్లు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ చంక వైపు ఇట్లా కట్ చేసుకోవాలి. క్రాస్ దగ్గర కట్ చేసుకొని మనం గుర్తులు పెట్టుకున్న చాటల్లా ఇక్కడ ఒక అరంగుళం ఉంచాలండి. నేను మర్చిపోయి తర్వాత గీస్తున్నట్టున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కట్ చేసుకొని టక్స్లు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మెయిన్ టక్స్ దగ్గర 2.5 దగ్గర మళ్ళీ 2.25 మనం టక్స్ చేస్తున్నాము అక్కడ. ఇక్కడ నుంచి 1.5 పెట్టాం కదా అక్కడ. తర్వాత ఖర్చు, తర్వాత చంక టక్స్. అంతేనండి. ఫ్రంట్ పార్ట్ ఈజీగా అర్థమవుతుంది, చాలా మంచి ఫిట్టింగ్ వస్తుంది. నెక్స్ట్ ఈ ముక్కలు ఉంటాయి చూడండి, ఓపెన్ సైడ్కు ముక్కలు ఉంటాయి. ఆ ముక్కల వైపు ఓపెన్ సైడ్ అన్నమాట. అది నడుం పట్టీగా వాడాలండి. 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. మీకు చిన్నగా కావాలంటే 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇట్లా స్కేల్తో గీసేసుకొని నేను చెప్పిన విధంగా ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే ఈ విధంగా ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఈజీగా క్లాత్ సరిపోతుందండి. చాలా మంచి ఫిట్టింగ్ వస్తుంది. చూడండి, ఇట్లాగా ఇక్కడ పైన నెక్స్ట్ షేప్ పట్టీ కోసం కట్ చేస్తున్నాను. ఇట్లా వేస్ట్ కట్ చేసేసి షేప్ పట్టీకి ఇందాక మనం 2.5 అంగుళాలు పెట్టుకున్నాము ఖర్చు. దాని ఖర్చు 1 ఇంచ్ కలిపి 3 అంగుళాలు పెట్టుకోవాలి. తర్వాత పావు దగ్గు 4 దగ్గర ఒక డాట్ పెట్టుకొని అక్కడ 2.5 పెట్టుకోవాలి మనకి షేప్ కోసం అన్నమాట. తర్వాత 3 అంగుళాలు లాస్ట్లో కూడా. మనకి షేప్ పట్టి ఎంత పొడవు పెట్టుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ అంత పొడవు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా లాస్ట్లో 3, ఫస్ట్ 3, మధ్యలో 2.5 షేప్ కోసం ఇట్లా ఈ విధంగా గీసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా గీసుకొని కట్ చేసుకోవాలి. ముందు వైపు ఒక టక్స్ పెట్టుకోవాలన్నమాట. అది ముందు వైపు అని మనకు గుర్తుంటుంది టక్స్ పెట్టుకుంటే ఈజీగా. నెక్స్ట్ అది పెట్టుకొని మళ్ళీ చూడండి, నెక్ కట్ చేసాం కదా, ఇవి ఉక్సులు పట్టీకి కాజాల పట్టీ కోసం వాడుకోవాలి. నెక్స్ట్ అది పెట్టేసి మళ్ళీ లోపల రెండో వైపు వేయటానికి కట్ చేస్తున్నాను. మందంగా 2-3 క్లాతులు వేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మెడ పీస్ కోసం కట్ చేస్తున్నాను.
నెక్స్ట్ వచ్చేసి మెడ పట్టీ కోసం కట్ చేసుకోవాలి. ఇట్లా క్రాస్గా తీసుకోవాలి. క్రాస్ ముక్కలు ఇట్లా 1 ఇంచ్ ఉండేటట్టు గీసుకుంటే సరిపోతుంది. ఇట్లా మీరు స్కేల్తో గీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. అంతేనండి. ఇవి క్రాస్గా ఉండాలన్నమాట, క్రాస్ పీసులు. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి, అంతే సింపుల్గా బ్లౌజ్ కటింగు. ఉంటానండి, బాయ్.